విలువలు, విశ్వసనీయత అనేది దాదాపుగా కనపట్టలేదు ఎక్కడ కూడా. కనుచూపు మేర కూడా ఎందుకంటే చేరేవాడికి ఎటు ఆ యొక్క కుంభకోణాల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం చొప్పున చేరే ప్రయత్నం చేస్తారు. కానీ చేర్చుకునేటప్పుడు మనం కూడా అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళకంటిన అవినీతి మరక, అవినీతి బురద మనకు కూడా ఉంటుంది. అదే మరక మీకు ఎన్డీఏ కూటమి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు చేరినందువలన పార్టీకి వచ్చి కొత్త ప్రయోజనం లేదు. ఉన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఉన్నవాళ్ళు అసంతృప్తి రాకుండా ఉంటే చాలు, ఉన్నవాళ్ళని ఎలర్ట్ చేసుకొని వాళ్ళని బాగా వాళ్ళ ద్వారా వాళ్ళ చేత సక్రమంగా పనిచేపిస్తే చాలు. కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇన్ని అసలు అతను 11 సీట్లకు పరిమితి చేశారు. 50% పైగా మనకు ఓటింగ్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్ధరించేదే ఉంది. వాళ్ళు వచ్చిన వాళ్ళ అవసరం ఏమైనా ఉందా? అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి ఏదైనా నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఆ పార్టీలో, ఒక్కడు లేడు. నిజాయితీ కలిగినోడు అయితే ఎలక్షన్ ముందే వచ్చేవాడు. అక్కడ మొత్తం కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయిన వాళ్ళే, గతంలో కూడా అవినీతికి పాల్పడిన వాళ్ళే. ఏమాత్రం కూడా వాళ్ళలో చిత్తశుద్ధి కానీ, నిజాయితీ కానీ, ప్రజల పట్ల అభిమానం కానీ ఏమాత్రం లేదు. అభివృద్ధి పట్ల ధ్యాస లేదు. అలాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. మళ్ళీ మన పార్టీలో చేర్చుకోవడం వల్ల ఇక్కడ కూడా అదే పరిస్థితి రాకుండా అంటే పొల్యూట్ అయిపోతుంది కదా. ఖచ్చితంగా రాజకీయ కాలుష్యం, మొత్తం కూడా రాజకీయాలు ఇప్పటికే కలుషితం అయ్యాయి. అలాంటి వ్యక్తులు రావడం వల్ల మరింత కలుషితం అయింది, మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ మామూలుగా పెద్దల సభ అనే దానికి ఎవరైతే నిజంగా మేధావులు ఉన్నారో వాళ్ళని పంపాలి. కానీ దానికి కూడా గతంలో ఏ విధంగా వెళ్ళారు, ఎట్లా జరిగింది ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే వాస్తవంగా చాలా బాధగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరులో చూసుకుంటే మిర్చియాటికి చైర్మన్గా చేశాడు. అవును, సమ్ ఎక్సెంట్ పర్సన్. ఇవాళ అదే పర్సన్ మళ్ళీ ఈ రోజున మీ ఎన్డీఏ పార్టీకి వచ్చారు. అవును. ఇప్పుడు మరి తన హయాంలో జరిగినటువంటి అవినీతి ఏమైపోతుంది? అదంతా ఇంకా మూసిగా క్లోజ్ అయిపోయి ఆ ఫైల్ అంతా క్లోజ్ అయిపోద్ది అంటారు. అధికార పార్టీకి వచ్చారు కదా. అంటే మిర్చియార్డుకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరు రాలా. ఎమ్మెల్సీ ఉన్నాడు కదా సార్, యేసుపాదం రాలా. ఒకళ్ళ వస్తాడేమో. ఆల్రెడీ పార్టీ వైసీపీ రాజీనామా చేశారు, టీడీపీ జాయిన్ అయ్యారు సార్. ఆయన జాయిన్ కాలే, ఇంకా పేపర్లో కూడా ఇచ్చారు, నేను పార్టీకి రాజీనామా చేస్తాను, నేను టీడీపీ జాయిన్ అవుతానని చెప్పి. జాయిన్ అవుతానన్నాడేమో కానీ ఇంకా జాయిన్ కాలేదు. ఆహ్వానిస్తారా వస్తే పార్టీ? అంటే సహజంగా ఇప్పుడు ఇతను ఇంకా చిన్న చేప. ఎందుకంటే తిమింగలాలే పార్టీలో చేరుతున్నప్పుడు ఇక చిన్న వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇంత తిన్నోళ్ళు ఉన్నారు, ఇంత అత్యంత ఇంకా ఇప్పుడు ఇతను పెద్దగా అంత పెద్ద కాదు. కాబట్టి ఇంకా పెద్ద వాళ్ళు భవిష్యత్తులో కూడా చేరకుండా ఉంటే చాలా సంతోషం. రేపు పొద్దున ఇంకా ఎలాంటి వాళ్ళు చేరతారని నాకు భయంగా కూడా ఉంది. సరే, ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం అంటారు వైసీపీ. ఏమంటారు దాని గురించి? నిజంగా ఇది రైతులను ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అంటారా? వాస్తవంగా అయితే ఇప్పుడు ఎంతో కొంత నేను ఇందాకనే చెప్పాను, కేవలం 6-7 నెలల వ్యవధి ఒక ప్రభుత్వం యొక్క దీన్ని నిర్ణయించే సమయం కాదు. ఇంకొంచెం సమయం తీసుకుంటే ఇది రైతులకు మంచి చేసుద్దా ముంచుద్దా అనేది తేలుద్ది. ఇప్పటి వరకు అయితే రైతులకి ఏ ప్రభుత్వం కూడా రైతుల్ని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలా, ఇక్కడ ఉన్న మొత్తం కూడా ధరలు నిర్ణయించే ఇది మొత్తం కూడా ఇదేది డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. కేవలం ఒక ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా ఉద్ధరిస్తుందని చెప్పుకోవడం అంటే మనం ఇది చేసుకోవటమే, మనం ఆత్మవంచన చేసుకోవటమే అవుతుంది. కొద్ది గొప్ప రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ రాష్ట్రానికి మేలు చేసే ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే, అది కూడా చంద్రబాబు నాయుడు గారే, అందుట్లో అనుమానం లేదు. కానీ అయితే కేవలం ఈయనే మొత్తం రైతులందరిని ఉద్ధరిస్తాడు. రేపు పొద్దున్నే రైతులందరికీ కూడా స్టీల్ క్యారేజీలో భోజనాలు పోతాయి, వాళ్ళు వ్యవసాయ పనులు కూడా చేసే పని లేదని చెప్పుకోవడం. ఇదంతా కూడా రైతుల యొక్క స్థితిగతులు అనేది పండించే పంటలు, వాటి యొక్క ధరలు, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా అనుకూలించడం ద్వారా తప్ప వీళ్ళిచ్చే మన వాళ్ళే ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీల వల్ల కానీ ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళని ఒరగబెట్టు. ఎందుకంటే నేను ఒక రైతుగా నేను మిర్చి పండించా, పసుపు పండించా, పత్తి పండించా, వరి ధాన్యం పండించాను, అన్ని రకాల పంటలు పండించిన రైతుగా నేను అనుభవంతో చెబుతున్నా. అంత భారీ మెజార్టీ 151 సీట్లు ఇచ్చి ఒకేసారి 11 సీట్లకు పరిమితం చేశారంటే రాజకీయ చైతన్యం కానీ, ప్రజల్లో ఉన్నటువంటి అవేర్నెస్ కానీ
ఇతను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగితే జరిగే నష్టాన్ని విధ్వంసాన్ని ప్రజలు గుర్తించారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డిని రుజువు చేశాడు. సార్ 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఒకేసారి 11 సీట్లు పడిపోవడం గల కారణం ఏంటంటారు? వైసీపీ అంత ఘోర ఓటమికి. ఈ 5 ఏళ్లలో అంటే జగన్ పదే చెప్తారు, నేను డీబీటీ ద్వారా పథకాలు ఇచ్చాను, ప్రజలు మేలు చేశాను, లబ్ధులు పెంచాను, రుణాలు ఇచ్చాను, ప్రతి ఒక్కరికి మేలు చేశాను అంటాడు. ఎంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అని అతను ఎందుకు ఒకేసారి అగాపాతాలను దొక్కారు ప్రజలు? అంటే ఇప్పుడు ఇక్కడ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రెండింటిని కూడా సమాంతరంగా నడిపించాలి. ఇక్కడ అభివృద్ధిని పూర్తి గాలికి వదిలేసి కేవలం నేను సంక్షేమం ద్వారా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నాను, వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నాకు అందరూ ఓట్లు వేయండి అంటే ఓట్లని ఇతను మొదటి నుంచి వాళ్ళకి ఓటర్లకి వెరవేస్తూ ఓటర్లని ఒక విధంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను మీకు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని అతని డిమాండ్ అనేది అర్థవంతమైంది కాదు. ప్రజలు నువ్వు ఇక్కడ ఏం చేసావు, ఈ రోడ్లు వేసావా, ఇక్కడ బిల్డింగ్స్ ఏం చేసావు, ఇక్కడ ఉన్న తాగునీరు ఏంటి, సాగునీరు ఏంటి అని దీర్ఘకాలిక యొక్క పథకాల విషయం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సార్ ఇప్పుడు దాదాపు చూసుకుంటే ఈ 7 నెలల కాలంలో గతానికి ఇప్పుడు మారిందంటే ఏం చెప్తారు? గతంలో లాండ్ ఆర్డర్ విధంగా కానీ ప్రజలు తిరగడం విధంగా ఒకేది కాదు. అంటే ఒక పక్క రోడ్లు వేసుకొస్తున్నారు అవును గ్రామాల నుంచి కానీ ఏం చెప్తారు? అప్పుడు ఇప్పుడు కానీ మార్పు ఏమైనా మొదలైందంటే అంటే ఇప్పుడు శాంతి భద్రతలు, రహదారులు, రాజధాని నిర్మాణం, అట్లాగనే జల పోలవరం లాంటి ప్రాజెక్టులు, ఇంకా అనేకమైన పరిశ్రమలు రావడం, కంపెనీలు రావడము, ఈ విధంగా మొత్తం కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. రావడం అంటే అభివృద్ధి ప్రారంభమైంది అనేది ప్రజల్లో ఒక నమ్మకం కుదిరింది. సార్ 2047 విజన్ కాదు, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయమని చెప్తారు. విజన్ 2047కి అప్పుడు ఎవరు ఉంటారు ఏంటనే తెలియదు. ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చి జనాల్లోకి అధికారంలోకి వచ్చారో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్తారు. ఇక్కడ కేవలం అంటే తెలుగుదేశాన్ని చంద్రబాబుని ఇరకాటం పెట్టడానికి హామీలు అమలు చేయండి, 6 పథకాల సూపర్ 6 అమలు చేయండి అని వాస్తవానికైతే చంద్రబాబు నాయుడు గారికి ఏది చేయాలో, ఏది ముందు చేయాలో, ఏది వెనక చేయాలో అనేది బాగా తెలుసు. ఇప్పుడు హామీలు ఒకవైపు అమలు చేసుకుంటానే మరొక వైపు అభివృద్ధిని కూడా చూసుకుంటూ ఉండాలి. కేవలం ఈ యొక్క సంక్షేమ పథకాలను చేస్తే ఇదివరకు జగన్కి ఎలాంటి గుణపాఠం చెప్పారు, ప్రజలు మనకు కూడా అదే గుణపాఠం చెబుతారు. కాబట్టి రెండింటిని సమన్వయపరచుకోవాలి. అభివృద్ధిని సంక్షేమాన్ని, సంక్షేమం జరగాల, అభివృద్ధి జరగాల, పేద ప్రజలకు అందాల్సినటువంటి రాయితీలు కానీ పథకాలు కానీ అందాల. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక అభివృద్ధి అనేది కనపడాలి. అభివృద్ధికి సూచికలు ప్రధానంగా రహదారులు, అదేవిధంగా తాగునీరు, విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ కూడా ఇవి ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. నీకు ఆ రోజు ఎందుకు రాలేదు పరిశ్రమలు, ఈరోజు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక పాలకుడి మీద ఉన్నటువంటి, ఒక ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో వస్తున్నాయి తప్పితే మనం ఇదే విధంగా పోతాము, మేము రోడ్లు వేయము, మౌలిక సదుపాయాలు అందజేయము, విద్యుత్ ఉండదు, వాటర్ ఉండదు, ఏది ఉండవంటే నీకు పరిశ్రమలకు కావాల్సిన ప్రధానమైన 3 విద్యుత్తు, రోడ్లు, తాగునీరు. ఇవన్నీ ఇవి లేకుండా నేను చేస్తానంటే కష్టం, అవి రావు.